దేవాది దేవునికి స్తోత్రాలు. మిమ్మల్ని అందరినీ యూట్యూబ్ ద్వారా కలుసుకొని దేవుని మాటలు వినేదానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు స్తోత్రాలు. ఈ దినము ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. బీ నాట్ అఫ్రైడ్ ఆఫ్ దేర్ ఫేసెస్, ఫర్ ఐ యామ్ విత్ ది టు డెలివర్ ది. మత్ డర్ क्योंकि तुझे छुड़ाने के लिए मैं तेरे साथ हूँ. ప్రియులారా, మన విడిపించేదానికి మన తోడుగా ఉన్న దేవుడు. ఈ దినము ఏ ఆపద వస్తుందో, ఏ సమయము ఏ సమస్య వస్తుందో వాడిని విడిపించేవాడు దేవుడి. ఆయన మీద ఆనుకుంటే ఆయన విడిపిస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 2:6 జనులకు భయపడకుమో, వారి మాటలకు భయపడకుమో, వారు తిరుగుబాటు చేయువారు వారి భయపడరు. ఎవరు ఎన్ని చేసినా యేసయ్య మనతో ఉంటే అది ఏమి మనకు రాదు. దేవుడు మనకు నిశ్చయముగా తోడుగా ఉంటాడు. నిర్గమకాండములో 3:12 నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితనందుకు ఇది నీకు సూచన. నీవు ప్రజలను ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చిన తర్వాత మీరు పర్వతం మీద దేవుని సేవించెదరని. దేవుడు అద్భుత రీతిగా ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తుని విడిపించి దేవుని పర్వతం దగ్గరకు వచ్చి ఆయన సేవించారు. హెబ్రీ 13:6 ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమి చేయగలరు. నరులు ఎన్ని కీడు తలపెట్టినా దేవుడు ఒక్కడు మన పక్షములో ఉంటే ప్రతి కీడు నుండి ఆయన తొలగించి కాచి కాపాడేవాడు. అది చాలా అవసరమైంది. కీర్తన గ్రంథము 27:1 యెహోవా నాకు వెలుగును నా రక్షణీనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరతను. భయపడవలసిన పనిలే. భయాందోళన తొలగించే ప్రభు మనతో ఉండి మనం ధైర్యపరుస్తున్నా. సోదరి సోదరుడా, ఎందుకు భయపడతావు? దేవుని మీద ఆధారపడి ధైర్యంగా ముందుకు సాగండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వింటున్న శ్రోతల్లో ఉన్న భయాందోళన తొలగించండి. మీ బలాన్ని వారికి అనుగ్రహించమని, వారి గృహమంతా మీ రక్తములో కడిగి ప్రతి ఆటంకాన్ని తొలగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.